అసలు బాండెడ్ లేబర్ అంటే ఎవరు? బాండెడ్ లేబర్ యొక్క మరి అది ఎవరు రెస్క్యూ చేయాలా? వారు అసలు బాండెడ్ లేబర్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎవరు బాధ్యతగా ఉంటారు? ఏ ఏ లైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఈ యొక్క చట్టాన్ని మరి ఎలా ముందుకు తీసుకెళ్లాలా? చట్టంలోని యొక్క అంశాలని పూర్తిగా అవగాహన కల్పించడము, ఈ వ్యక్తి విమోచన కొలేషన్ వర్కర్స్ కూడా చాలా చక్కగా అవగాహన కల్పించారు. మరి అట్లాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క వ్యక్తి విమోచన నిర్మూలన కార్యక్రమాన్ని భారీ ఎత్తున మరి దీనికి మొట్టమొదటిగా కలెక్టర్ గారు మెంబర్గా ఉండడం జరుగుతుంది. సార్ చెప్పినట్టు మరి ఒక పెద్ద డిస్ట్రిక్ట్ లెవెల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, కలెక్టర్ గారిని, మరి సార్ని, మరి ఇంకా ప్రతి మండలంలోనూ సచివాలయంలో ఉన్నటువంటి పోలీస్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ కానివ్వండి, మరి రైట్ బేస్డ్గా పనిచేసేటువంటి యాక్టివిస్టులు కానివ్వండి, మరి ఇంకా ఈ యొక్క చైల్డ్ లేబర్గా డిసిపి యూనిట్ కానివ్వండి, మరి సిడబ్ల్యూసి, జేజేపీ వీళ్ళందరినీ లైన్ డిపార్ట్మెంట్ కలిసి కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడానికి కావాల్సినటువంటి మరి స్టేట్ వారు వ్యక్తి విమోచన కొలేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారు. మరి సునీల్ గారు ఈ యొక్క బాధ్యత వహిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మీరు ఈ యొక్క వ్యక్తి విమోచన కొలేషన్లో అందరూ భాగస్వాములు అండి. మరి ఎక్కడైతే వ్యక్తి చాకరీగా పిలువబడుతున్న కార్మికుల్ని మనము వాళ్ళని కబంధ రాష్ట్రాల నుంచి ఎలా విడిపించాలా? ఈ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లాని మనము వ్యక్తి చాకరీ నిర్మూలన జిల్లాగా మనము రూపుదిద్దుకోవడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించగా కోరుతున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమం ఇప్పటితో అయిపోదు. మళ్ళీ తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. మరి మనం కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు భవిష్యత్తులో దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలనే దాని మీద కూడా మనము చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు అడిషనల్ కమిషనర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ అందరూ మాట్లాడారు. రాకేష్ చంద్ర, గౌరవనీయులను రాకేష్ చంద్ర గారు, కడప కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గారిని మరి ఈ యొక్క బాండెడ్ లేబర్ గురించి మరి చెప్పవలసిందిగా తమని కోరుతున్నాం.